రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు మెట్లు ఉత్సవం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను కొండపై భాగం నుంచి తొలిపావంచాల వద్దకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి శాస్త్రోక్తకంగా వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో మెట్లు ఉత్సవ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు పూజా కార్యక్రమాలను చేశారు. దేవస్థానం సిబ్బందితో వివిధ శాఖల అధికారులు, మహిళా భక్తులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలను అద్ది హారతి కర్పూరం వెలిగించి స్వామి అమ్మవార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో జై సత్యదేవ, శ్రీ సత్యదేవ, ఓం సత్యదేవ అంటూ సత్యగిరి, రత్నగిరి మోహన్ మోగేటట్లు ధనుర్మాస ఉత్సవాలను ప్రారంభించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థానికీకరణపై 2 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ శిక్షణలో అందరూ మండల స్థాయి అధికారులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో, వెలుగు కార్యాలయంలో 2 బ్యాచ్లుగా నిర్వహించడం జరిగింది. ఈ 2 రోజుల శిక్షణలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 9 థీమ్స్పై పూర్తి స్థాయి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరావు, ఎంపీడీఓ కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. మొట్టమొదటి గోల్ అనమాట. అది ఒక మన రాష్ట్రానికి, దేశానికి కాదు, ఆఫ్రికా కంట్రీస్ అన్ని కంట్రీస్ కూడా యుఎన్ఓ వాళ్ళు పెట్టిన లక్ష్యం అనమాట. ఆ లక్ష్యాన్ని మనం సాధించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక పాయింట్. అలాగే మీకు ఎన్ని రకాలు చూడండి, అంగన్వాడీ పిల్లలకి ఏంటి ఇస్తున్నారు, ఉచితంగా ఆహారం ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకి పౌష్టికాహార లోపల సమాజం అనేది డెవలప్మెంట్ గోల్స్ లో 2వ పాయింట్. ఈ డెవలప్మెంట్ అన్నది యుఎన్ఓ. కాబట్టి ఇవన్నీ మనం ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ ట్రైనింగ్లు ఇచ్చుకొని మనకు మనం పురస్కారం చేసుకొని మనం ఎక్కడున్నాము, ఎంత దూరం ఉన్నాము, ఆ దూరాన్ని లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలనేది మనం అనుభవం చేయవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన వీర్ల సుబ్బారావు వేకువజామున ఆకస్మిక తనిఖీలకు ఉపక్రమించారు. వ్రత టికెట్ల కౌంటర్, కళామందిరం, వివాహ మండపాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించారు. అనంతరం రికార్డులను, కెమెరాలో అన్ని పత్రాలను, మండపాలు, వ్రతాలు, ఆలయ క్యూ లైన్లను ఈ సందర్భంగా ఈవో పరిశీలించడం జరిగింది. రత్నగిరిపై స్వామివారికి అభిషేకం నిమిత్తం తీర్థం బిందెను తీసుకువచ్చిన దృశ్యాలను స్థానికులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. వ్రత టికెట్ల కొరకు వేచి ఉన్న భక్తుల దృశ్యాలను కూడా వీర సుబ్బారావు ఈ సందర్భంగా తిలకించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగాం ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ లీజును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. కొత్తూరు మండలం నివగాం కేంద్రంలో జరిగిన సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. ఇప్పుడున్న ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ మండలంలో ప్రజానీకానికి గ్రామ పంచాయతీలో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కేంద్రంగా అటు ఒరిస్సా రాష్ట్రం కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు ఆర్టీసీ కాంప్లెక్స్గా ఉంది. ఈ కేంద్రం ఇప్పుడేమంచి అనేక బస్సులు ఒరిస్సా బస్సులు కానీ ఆంధ్ర బస్సులు కానీ ఇక్కడ వచ్చి నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. వందలాది మంది ప్రయాణికులు వచ్చి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాంప్లెక్స్ని గతం నుండి రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 ఏళ్ళకి లీజుకి ఇవ్వడం అన్నటువంటిది అన్యాయం. ఈ లీజుని రద్దు చేయాలని చెప్పేసి ప్రజానీకం యావత్తు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. ఆర్టీసీ జోనల్ అధికారులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకొని నివగం కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ లీజుని వెంటనే రద్దు చేయాలి. జిల్లా కేంద్రమైన విజయనగరంలో 5th బెటాలియన్ చింతలవలస ఏపీఎస్పీ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 36వ వార్షిక పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ను 2024 ముగింపు వేడుకల్లో ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జట్లకు బహుమతులను, మెడల్స్ను, సర్టిఫికేట్లను ఈ సందర్భంగా ఎస్పీ అందజేశారు. పూర్తి న్యూస్, విజయనగరం. And all family members. A very good evening to all of you. Andriki chala namaskaram. So మనం స్పోర్ట్స్ మీట్ ది కల్మినేషన్ లాస్ట్ ఈవెంట్కి వచ్చేసాం అండ్ చాలా బాగా జరిగింది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవెంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. చాలా స్పిరిట్స్తో అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా ఎక్సైట్మెంట్, ఒక ఎలక్ట్రిసిటీ ఉంది ఎయిర్లో, అట్లా అనిపిస్తుంది. ఇంత ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్. Please like, share, subscribe our channel.